హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తెనాలి రామకృష్ణుడు, తర్వాత అక్బర్ బీర్బల్ ఇలా స్టోరీస్ చెప్పుకుంటాం కదా. మర్యాద రామన్న స్టోరీస్ కూడా కొన్ని చెప్పుకున్నాం గతంలో. ఒక ట్రెండ్ చెప్పాను. ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, పిల్లలకి చెప్తానికి కూడా బాగుంటాయి. ఈరోజు ఏదైనా ఒక స్టోరీ చెప్పుకుందామండి. మర్యాద రామన్న కథలు, తీర్పు కథలు. మర్యాద రామన్ అంటే మనం సినిమా చూడడం వల్ల జనాలకు మర్యాద రామన్ పేరు బాగా ప్రఖ్యాతి పొందుతుంది. కొంచెం తెలివి బాగా ఉన్న కథల్లాగా అనిపిస్తుంది. ఒక క్వశ్చన్ దానికి ఒక ఆన్సర్, అదే టాస్క్ లాగా. ఒక టాస్క్ లాగా అంటే ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యకి సమాధానం ఎట్లా. ఈ మర్యాద రామన్ అంటే తీర్పు. మనకి ఈ కాలంలో జడ్జిలు ఉన్నట్టుగా పాత రోజుల్లో జడ్జిలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు వాడు పెద్ద తక్కువ ఉండేవి. ఏం చేసేవాళ్ళంటే న్యాయాధికారులు కూడా తక్కువే. వాళ్ళ ఊళ్ళల్లో ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఒక తీర్పు చెప్పేందుకు ఒక మనిషి. ఒకవేళ పక్క ఊళ్ళో ఏదైనా తెగని సమస్య, ఆ సమస్యకి ఈ మర్యాద రామన్ అయితే ఈ తీర్పుకు సమాధానం బాగా చెప్తాడని ఆ ఊరి విషయాన్ని తెచ్చి ఈ ఊళ్ళోనే తీర్పులు చెప్పించుకునేవాళ్ళు. ఈయన మర్యాద రామన్ అంటే చక్కగా మర్యాదగా మాట్లాడతాడని, సరైన మాట చెప్తాడని రామన్న గారు ఆయన పేరు. ఆయన చెప్తున్న ఈ ఈ సమాధానాల వల్ల, ఈ తీర్పుల వల్ల ఆయనకు మర్యాద రామన్న అని పేరు వచ్చింది. కథలు బాగుంటాయి, ఆసక్తికరంగా. ఒక 4-5 కథలు చెప్దాం, ఇవి కూడా లైన్గా, అంటే ప్రతి సెషన్కి ఒకటి వచ్చేలాగా చేద్దాం. షూర్. సో ఈ మర్యాద రామన్న కథలు బాగా నా ఫేవరెట్ కథలు 4-5 ఉన్నాయి. ఇది వరకు మనం నీళ్ల వాడకం కథ చెప్పినప్పుడు, అంటే వీడియో చేసినప్పుడు నేను ఈ మాట చెప్పాను. మర్యాద రామన్న కథ చిన్నప్పుడు ఒక 2వ-3వ క్లాసులో పాఠం ఉండేదన్నమాట. 2 ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు ఏదో వ్యవహారం మీద. వాళ్ళ నీటి వాడకాన్ని బట్టి వాళ్ళల్లో పొదపరెవరు, అక్కడి నుంచి ఏమనాలి, మన డబ్బులు బాగా వాడేసే వాళ్ళని ఏదో అంటారు, ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరు అనేది కనిపెడతాడు ఆయన తెలివిగా. అంటే అబ్జర్వేషన్ తోటి అని చెప్పడం అనమాట. అయితే ఈ కథల్లో ఎట్లా చెప్పారంటే, ఒక పల్లెటూళ్ళలోనట, ఊళ్ళల్లో మనకి ఈ బర్త్ కంట్రోల్స్ అవి ఇదివరకు ఉండేవి కాదు. 2 పిల్లలు అలా ఉండేది కాదు. తామరతంపరగా సంతానం కలుగుతూనే ఉండేవాళ్ళు. సంతానం కలగలేని స్థితి వచ్చేదాకా ఆ 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకు ఎట్లా అలా పిల్లలు కలుగుతూ ఉండేవాళ్ళు. అందరిళ్లలోనూ 10, 8, 7, 14 అలాగ. 14 నిజంగానే ఉండేది, అదే ఒట్టెంకకి సరదాగా చెప్పేది కాదు. 14 పీపుల్ ఉన్న వాళ్ళు కూడా మన ఇళ్లలో ఉండేవాళ్ళు. అయితేనట ఏమైంది, ఒక సంసారికి చాలా కాలం పిల్లలు కలగల. ఎప్పటికో చాలా కాలానికి, చాలా సంవత్సరాలకి వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు కలిగాడు. ఈ పిల్లాడు కలిగినప్పుడు ఏమైందంటే, ఆ భార్యకి ఏదో కొంత అనారోగ్యం వచ్చింది, జబ్బు చేసింది. పెద్దగా సహాయం చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళకి బాగా వయసు వచ్చాక పిల్లాడు పుట్టాడు. ఆ అమ్మాయితో ఆవిడ తల్లి చనిపోయింది. వీళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. పక్కింటి ఆవిడతోటి కొంత స్నేహం. పక్క ఆవిడ ఏం చేసేది, వీళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఆవిడకి సంతానం లేదు, 2 సమవయస్కులు, దగ్గర వయసు వాళ్ళు. ఈ కలిగిన పనసపండు లాంటి చంటి బిడ్డను చూసేసరికల్లా పక్క ఆవిడకి చాలా ఉత్సాహం వచ్చింది. ఈ కష్టపడి ఇంత కడుపుతో ఉండి ఈ కంఠం కష్టం కదా, ఈ పిల్లాడిని సొంతం చేసుకుంటే బాగుంటుంది. పిల్లాడు చక్కగా పండల్లే బాగున్నాడు. రోజు పోయేది వాళ్ళ ఇంటికి, పిల్లాడికి నీళ్లు పెట్టాను. ఆవిడ కొంచెం జబ్బు చేసింది, బాగా తిరగలేకపోయి లేవలేకపోయేది. ఏదో ఒక దాసి పని చేసేందుకు మనిషి ఉండేది. కానీ ఈవిడ వెళ్ళి, నేను ఉండవే వదినా, నేను పోస్తాను నీళ్ళని, ఈవిడ నీళ్లు పోయటము, పిల్లాడిని ఎత్తుకోవటము చేసేది. వరుసగా ఒక 4-5 నెలలు వచ్చేదాకా ఒకే మనిషి కనపడుతుంటే పిల్లలు 3వ నెల నుంచే ఉంగా అంటా మొదలు పెడతారు. అంటారు, పలకరిస్తే పలుకుతారు. వాళ్ళని చూడంగానే వస్తాను ఎత్తుకోమన్నట్టుగా చేతులు చాపుతారు. 5-6 నెలలు వచ్చేసరికల్లా తల్లి ఎంత అలవాటైందో పక్కింటి ఆవిడ కూడా అంతే అలవాటైపోయింది ఆ పిల్లాడికి. పక్క వాళ్ళు అలవాటు సహజమే కదా, మన ఇంటి పక్క పిల్లలు కూడా మనం అలవాటుగా ఉంటాం. ఎక్కువగా నీళ్లు కూడా మన ఊరికి సాయంత్రాలు పలకరిస్తేనే మనం అలవాటు అవుతాము. నీళ్లు పోసి ఏమైనా బువ్వ పెట్టి పిల్లాడికి తలకాయ జుట్టుకు నెతికి నూనె రాసి సాయంకాలం వేసరికి మొహాన బొట్టు పెట్టి చేస్తుంటే ఇంకా స్నేహంగా ఉంటుంది. అయితే ఏమైందంటే, ఓ రోజు పిల్లాడిని ఎక్కడికో ఫంక్షన్కి తీసుకెళ్తాను, మా వాళ్ళంతా వస్తారు, నువ్వు వాళ్ళ ఒంటో బాగోలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, పిల్లాడిని ఎత్తుకెళ్తానని పక్కింటి ఆవిడ అడిగింది. ఈవిడికి అట్టే ఓపిక లేదు, పక్క ఆవిడతోటి స్నేహం ఉంది. సంటి పిల్లాడు 4-5 నెలల పిల్లాడిని కాసేపు ఎత్తు తీసుకెళ్తుందిరే, ఎలాగో పైపాల పిల్లాడే కదా అని తల్లి సిమితంగా పడుకుని ఆ పిల్లాడిని పక్కింటి ఆవిడ కప్పచెప్పింది. పక్క ఆవిడ పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళింది. సాయంకాలం అయింది, రాలా. ఈవిడ పిల్లాడి కోసం పరిపాసి, పిల్లాడు అన్ని గంటల సేపు కనపడపోతే తల్లి ఆత్రపడదు. భర్తకి చెప్పింది, ఏమంటే పిల్లాడు రాలేదండి, ఆ అమ్మాయి రాలేదంటే. ఆవిడ ఎప్పటికీ రాలేదు. ఒక రోజు గడిచిపోయింది. ఈవిడ లపోదిపో పిల్లాడి కోసం తల్లి బెంగ పెట్టుకోదు. పాలు దాకపోతే ఏమి, పసిబిడ్డ పక్కన ఉండాలి కదా. 2 పూటలు చూశారు, ఇక వెతకడం మొదలు పెట్టారు. ఆవిడ రాలేదు. భర్త లేడు.
వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఫంక్షన్కి ఏదో వెళ్ళింది కదా, పదండి అక్కడికి పోతామని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఊళ్ళల్లో ఇళ్ళు పక్కనే ఉండేవి కాదు, మనకు మళ్ళీ కొంచెం దూరంగా ఉండేవి. సరే ఈ దూరపు ఇళ్ళ వాళ్ళు మొత్తానికి వాళ్ళ అమ్మగారు ఊరు ఓ 4-5 చుట్టాలను వేసుకుని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏదో మాట్లాడారు. మాట్లాడితే ఆవిడేమంది, వాళ్ళ పిల్లాడిని నేను ఎత్తుకురావటం ఏంటి, నా పిల్లాడే, అందుకే మా వాళ్ళ ఇంటికి వచ్చాను, మా వాళ్ళు పసుపు కుంకం పెడతామంటే పిల్లాడిని ఎత్తుకొచ్చానంది. అనేసరికల్ వీళ్ళు తెలబారు, అదేమిటి ఈవిడ తన పిల్లాడు అంటోంది అంటే, అది కాదు, మీరు ఎప్పుడైనా చూసారా ఆవిడ ఒళ్ళో పిల్లాడు, ఎప్పుడు నేనే కదా ఎత్తుకు తిరుగుతున్నాను, ఆవిడకి జబ్బు చేసింది, గదిలో ఉంటుంది, ఈవిడ పిల్లాడిని ఎత్తుకుని ఎండ చూపించడానికి బయటికి తెచ్చేది. ఈవిడ చేతిలోనే పిల్లాడిని చూశారు అందరూ. నేనే కన్నాను, ఊరికే పక్కింట్లో ఉన్నారు తప్పిస్తే నేను పని చేసుకోవడానికి పిల్లాడిని అప్పుడప్పుడు ఆవిడ పక్కన పడుకోబెట్టాను తప్ప ఆవిడ పిల్లాడు కాదు, వీడు నా పిల్లాడేనంది ఆవిడ. ఇప్పుడు మొదట పిల్లవాడిని కన్నా తల్లి ఏం చేస్తుందో, అసలే జబ్బుది, ఆవిడకి ఓపిక లేదు. ఇప్పుడు ఈ పిల్లాడిని ఆవిడ తీసుకుంటుంది అనేసరికల్లా ఏడవటం మొదలుపెట్టింది. ఏంటి విధాలు అడిగినా ఇప్పుడు తల్లి పిల్లాడికి ఎవరు చేయి తాపితేనే వస్తున్నాడు వాడు, ఈవిడ దగ్గరికి వెళ్తాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు తల్లిపాల పిల్లాడు అనుకో, తల్లుల దగ్గరికి చేరే క్రమం వేరేగా ఉంటుంది. వీడు తల్లిపాల పిల్లవాడు కదా, వాడికి అనారోగ్యం కదా, జబ్బు చేసింది, లేటు వయసులో పుట్టిన పిల్లాడు, పైపాల పిల్లవాడు, వాడు తల్లుల దగ్గర చేరే క్రమం వాడికి తెలియదు. అలా ఉంటుందా రమ్మగారు? ఖచ్చితంగా ఉంటుంది. మొదటి రోజు నుంచి ఉగ్గు గిన్నెతోటి పాలు పట్టే పిల్లాడు తెలుసుకోలేకపోతాడు. తల్లుల దగ్గరికి ఆ స్పర్శే అలవాటు తగ్గిపోతుంది కదా వాడికి. 6 నెలలు అయితే అసలు తల్లి స్పర్శని మర్చిపోతారు. ఈవిడే ఎత్తుకునేది, ఆవిడే ఎత్తుకునేది, ఇద్దరు ఎత్తుకుంటుండే, వాడు ఆవిడ ఇంట్లో ఎత్తుకునేది, ఈవిడ బయట ఎత్తుకునేది. దాంతో వీళ్ళకి ఎవరి చేతులు పైగా 4-5 నెలల పిల్లాడికి కొత్త పాత ఏం తెలియదు, అందరి దగ్గరికి వస్తాడు. అవును, అప్పటికి తెలియదు కదా, కొద్దిగా అన్నం తింటా మొదలెట్టాక కొత్త పాత తెలుస్తాయి, కొంచెం అనారోగ్యాలు వస్తే మోషన్స్ అయ్యాక అప్పుడు కొంచెం కొత్త తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు పిల్లలకి. దాంతో ఇక ఈ జనం అంతా తెల్లబోయారు. ఆ పిల్లాడంటే ఈవిడ ఎత్తుపోయిన ఆవిడ చుట్టాలంటారు, అదేమిటి నేను కడుపుతో ఉన్నాను, కన్నాను, నాకు మగ పిల్లాడు పుట్టాడని మాకందరికి ఉత్తరాలు రాసింది, ఈ పిల్లాడు దీని పిల్లాడని అంటారు వాళ్ళు. ఓహో, ఆవిడ ప్లాంట్గానే చేసింది. ఓకే. ఇప్పుడు ఈవిడ లబోది బొమ్మని ఏడుస్తుంది. ఈ భర్త ఏం చేశాడు, ఇట్లా కాదు, పై ఊళ్ళో మర్యాద రామన్ గారు ఉన్నారు, ఆయన తేలుస్తాడు అని ఈ గుంపు అంతా పోయారు. ఈవిడ రెండో ఆవిడ నే రానది, నా పిల్లాడు నే రాను అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఊరు వెళ్ళి అక్కడ రక్షక భట్లకి వాళ్ళకి అంటే ఆ గ్రామాధికారికి చెప్పారు, ఇది గొడవ, మీరు ఏదైనా తేల్చాలంటే మీరు మర్యాద రామన్నే కరెక్ట్, మనం తేల్చేది ఏం లేదని వాళ్ళకి సమన్లు పంపించారు. మర్యాద రామన్ దగ్గర హాజరవ్వాలి, మా పిల్లాడు కాబట్టి నేను రానంటాను, వీళ్ళు నీ మీద అభియోగం ఉంది, వీళ్ళు చెప్తున్నారు ఆ పిల్లాడిని నువ్వు ఎత్తుకుపోయావని, సో రావాల్సిందే. ఇప్పుడు చూస్తే ఇద్దరు చక్కగా లక్షణంగా 45 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు. పిల్లాడు ఆ చంకలోనూ కాసేపు కూర్చుంటాడు, ఈ చంకలోనూ కాసేపు కూర్చుంటాడు, ఏదో ఒక ఎత్తుకుంటే చాలని ఉంది చంటి పిల్లాడికి, వాడికి ఎత్తు మరిగిపోయిన పిల్లాడు వాడు, ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటాడు. సరే మర్యాద రామన్ గారి దగ్గరికి గుంపంతా వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ మర్యాద రామన్ గారి వాకిట్లో పాలేరు ఉంటాడు. ఇంతమంది వస్తే ఎలాగండి, మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి, పిల్లాడి కోసం వచ్చిన వాళ్ళు 2 తల్లుడు, ఈ తల్లుడు 2 పిల్లాడు తప్పితే మిగిలిన గుంపంతా పొండి అని తరిమేశారు. పిల్లాడిని ఎత్తు నుంచున్నారు ఆడవాళ్ళిద్దరు. అప్పుడు నా పిల్లాడండి, కాదండి నేనే కడుపు 10 నెలలు మోసి కన్నానంటుంది ఆవిడ, నేనే కన్నానంటుంది రెండో ఆవిడ, నేను ఎన్ని నొప్పులు పడ్డానో అంటుంది ఆవిడ. ఇక ఈ కొట్లాట ఎప్పటికీ తేలలేదు. సరే ఈయన ఏం చేశారంటే, అలాగేనమ్మా కాసేపు వచ్చేరుకో ముద్ద అన్నం తినండి అంటే, పిల్లాడిని దాని దగ్గర ఉంటే నాకేం అన్నం సహిస్తుంది బాబు అంటుంది ఒక ఆవిడ. అసలు నేను అన్నం తిని 3 రోజులు అయిందంటుంది రెండో ఆవిడ. పిల్లాడు తీసేసుకుంటారేమన్న బెంగతోటి. ఇప్పుడు ఈ 2 పాయింట్లు బాగానే ఉన్నాయి. సరైన పాయింట్ ఏం చేయాలి, ఈయన ఏం చేశారంటే, ఎందుకు వచ్చిందా కదా 2 ముక్కలు చేసి ఓ ముక్క దానికి ఓ ముక్క దీనికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సగానికి చేసామనుకో, తల ఒకళ్ళకి కాళ్ళకొకళ్ళకి ఇస్తే ఎట్లా, అందుకని నిలువుగా చీరేస్తే శుభ్రంగా మొత్తం సగం అయిపోతాడు పిల్లాడు. చెరుకు సగం సగం తల సగం బాడీ, ఒక కాలు ఓ చెయ్యి ఆవిడికి, రెండో కాలు చెయ్యి ఈవిడికి, ఓ కన్ను మూతి అన్ని ముక్కు మూతి వన్నే కదా, హాఫ్ అవుతాయి, చెరుకో చెవి వస్తుంది, చక్కగా సరిపోతుంది. అరే ఇవ్వండి ఎవరినో పిలవండిరా, తలారిని పిలవండి, నైస్గా తెగాలి పిల్లాడు. హాఫ్, ఒక ముక్క ఎక్కువ ఒక ముక్క తక్కువ కాకూడదు. బాగుంది కదా తీర్పు. జనం అంతా నిర్ఘాంతపోయారు. బయట ఉన్న లోపల ఉన్న వాళ్ళు ఎవరు ఒక 5-6 ఉన్నారు. ఈ తల్లులు 2 తెల్లబోయారు. ఈ రెండో ఆవిడకి ఏంటంటే, తనకి పిల్లాడు ఉన్నా లేకపోయినా పక్కింటి ఆవిడకు ఉండకూడదు. పక్క ఆవిడ పిల్లాడిని తీసుకోవాలనుకుంది, ఈవిడ పిల్లాడు కాదు కదా, ఈవిడ బోర్మని ఏడ్చింది, బాబు అసలు ముక్కలుగా కత్తిరిచ్చేస్తే పిల్లాడేమవుతాడండి, నాకు వద్దులే పోని, అసలు పుట్టలేదు అనుకుంటాను, ఆవిడకి ఇచ్చేసేయండి.
పిల్లాడిని ఏం చెయ్యొద్దు. వాడు ఏం చేశాడు, తలారి వచ్చి పెద్ద కత్తి తెచ్చాడు. నైస్గా తెగాలి కదా, ముక్క చెక్క కాకూడదు. సమానంగా తెగాలంటే కత్తి పదును పెట్టిస్తున్నారు. ఆ పదునైన కత్తి ఈ పిల్లాడి మీద పడుతుంది అనగానే తల్లి ఓర్చుకోలేకపోయింది. ఇప్పుడు కడుపు తీపి ఎవరికి తెలుస్తుంది? కన్న వాళ్ళకే తెలుస్తుంది. కనందానికి ఏం తెలుస్తుంది? నొప్పి తెలియదు కదా. ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఈవిడ మాత్రం లబోది బొమ్మని ఏడ్చింది. బాబు ఇస్తే ఇచ్చేసేయండి, పిల్లాడు లేకపోతే పీడా పోయి ఎక్కడో చోట బతుకుంటాడు, పోనీ ఆవిడ సరదైన తీరునివ్వండి, ఉంటే చాలు, పిల్లాడు ఉంటే చాలు, వాడు క్షేమంగా ఎక్కడో చోట పిల్లాడు ఉంటే చాలు, అసలు గొడ్డు బతుకైనా పర్వాలేదు, అదే నయం. కానీ నా పిల్లాడికి ఏమి కత్తిగాట్లు అవి పెట్టద్దు నాయన, మీకు మీ తీర్పుకి ఏవో దండము, నాకు వద్దు, నేను ఈ అభియోగాన్ని ఉపసంహరించుకుంటాను, నేను వెళ్ళిపోతాను, పిల్లాడిని మాత్రం ఏమీ చెయ్యొద్దు అనగానే ఏం చేశారు, ఆ కత్తి తీసి అరే ఈ రెండో ఆవిడ పిల్లాడిని ఎత్తుకుందే ఆవిడ మెడ మీద పెట్టరా అన్నాడు. వీడేం చేశాడు, ఆ పిల్లాడిని ఒక పనివాడు తీసేసుకున్నాడు. ఈవిడ వెళ్ళి కత్తి మెడ కానించాడు. నిజం చెప్తావా మెడ ఉత్తరిచ్చేయమన్నావా అనగానే బాబు నిజమే చెప్తానండి, ఈ పిల్లాడు కమలమ్మకు పుట్టిన కొడుకేనండి, కాకపోతే నాకు ఆశ పుట్టింది, నాకు సంతానం లేదు, ఇంకా పిల్లలు పుట్టరు, ఎట్లాగూ కమలమ్మకి ఏదో లేక కలిగాడు, పిల్లాడిని తీసేసుకుంటే ఆమెకి ఇంకోటి కొడుకు పుడతాడులే అని అనుకున్నాను అని చెప్పింది. చెప్పంగానే జనాలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఎంత బాగా చెప్పారండి, ఎంత సింపుల్గా, ఏమి ఇంకా గొడవ లేవు, దీని మీద ఏమి తగాదా లేవు, ఒకే ఒక వాక్యంతో ఆ తల్లి ఎవరు, తల్లి కాంది ఎవరు సులువుగా తెలిసేసుకున్నారు. కడుపు తీపి కన్న వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి తెలియదు కదా. దాంతో ఈ రామన్న గారికి ఖ్యాతి విపరీతమైన పేరు వచ్చిందట ఆయనకి ఈ తీర్పుతోటి. నిజమైన తల్లి ఎవరు, నిజమైన తల్లులు ఎవరు, తన పిల్లాడికి ఏదైనా చిన్న ఆపద వచ్చినా సహించలేరు. అది ఎదుటి పిల్లాడి మీద మనకేం ఉండదు, అయ్యో పాపం అనుకుంటాం, కానీ మన ప్రాణం పడిపోయినంత బాధ కలగదు మనకి. అయ్యో పాపం ఏమ కనబిడ్డవు అలా జాలి పడతాం, అంతేగాని మన పిల్లాడికే అయితే లబోదిబోమని పోము, మనం ప్రాణం పోతుంది. మన సొంత బిడ్డకి కలిగితే చిన్న గాయం కలిగిన తల్లులకి కలిగే నొప్పి ఏమిటి అనేది తెలిసిన రామన్న గారు ఇచ్చిన ఈ తీర్పు చాలా ప్రఖ్యాతమైన తీర్పు. తల్లి సహజ గుణం, తల్లి సహజ గుణం కదా. నీకు జంతువులు కూడా, అవును రమ్మగారు, మనుషులు కాదు జంతువులు కూడా తమ పిల్లల్ని కాపాడాలని భావిస్తాయి. సో ఈ కథని మర్యాద రామన్న గారి కథలో మొదటి ఒకటని చెప్పాం, కానీ ఇది స్టార్ట్అప్ అనుకోండి, ఇది మొదటిది. ఇక్కడి నుంచి ఇంకొక 4 కథలు చెప్తాం. ఓకే, పోనీలేండి, ఫస్ట్ తీసేసారు. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జయ నమస్తే.